గుడ్ ఈవినింగ్. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్య స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా వారు పిల్లలు అందరం కలిసి మా ఊరి దగ్గర జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అలాగే జాతరకు వెళ్తున్నాం. ఈ జాతర వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం 2వ నెలల పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా 3 రోజులు ఉంటుందండి. అలాగే ఈ జాతర వచ్చేసి జైత్యాల డిస్ట్రిక్ట్ కొర్నల్ మండల్ నల్గొండ గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలామంది అక్కడికి వెళ్తారు. అలాగే మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి ఈ టైంలో అక్కడ రథయాత్ర కూడా ఉంటుంది. సో ఆ టైంకి మేము అక్కడ ఉంటే కంపల్సరీగా మీకు వీడియో అనేది పెడతాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలంటే మనం జాతరకి వెళ్ళే ముందు కంపల్సరీగా మాస్కును శానిటైజర్ని తీసుకొని వెళ్ళాలి. వీలైతే మీరు డిస్టెన్స్ కూడా పాటిస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం జాతరకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. సో దారిలో మీకు రూట్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసి కొడిమ్యాల రూటు. మనం కొడిమ్యాల నుండి నల్గొండ చేరుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. అది కూడా మనం చేస్తున్న డ్రైవింగ్ని బట్టి. మేమైతే మెల్లనే వెళ్తున్నాం, లేట్ అయినా పర్లేదు అని. చాలామంది స్పీడ్గా వెళ్తుంటారు. సో నా సజెషన్ ఏంటంటే మెల్లగా వెళ్ళండి. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి జంక్షన్ రూటు. దీన్ని చాలామంది అడ్డ రోడ్ అంటారు, ఎక్స్ రోడ్ అంటారు. రెండు కూడా సేమే. ఇక్కడ మనకి 4 దారులు ఉంటాయి. ఒకటి పూడూరు నుండి, ఒకటి కొడిమ్యాల నుండి, ఒకటేమో దొంగలమర్రి నుండి. సో ఈ రూట్ నుండి మనకి వేములవాడ, నల్గొండ పుణ్యక్షేత్రాలు అయితే మెయిన్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనకి నల్గొండ ముందు చెప్పాల రూట్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మూల మలుపులు చూసుకొని డ్రైవింగ్ చేయండి. మనకి చెప్పాల రాకముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. సో టెంపుల్లో దర్శించుకొని వెళ్దాం. అలాగే సన్లైట్ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి చెప్పాల బస్ స్టాండ్. సో ఇక్కడ నుండి మనకి నల్గొండ వెళ్ళడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, తొందరగా వస్తుంది. అలాగే చెప్పాల టు నల్గొండ వెళ్ళే దారిలో మనకి పొలాలు అయితే బాగా వేశారు. సో సీనరీ అయితే బాగుంది. మనం ఎప్పుడు ఎటన్నా వెళ్తే ఇలాంటి పొలాలు అయితే రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు అయితే కంపల్సరీగా కనిపిస్తూ ఉంటాయి. సో సీనరీ అయితే బాగుంది, అందుకే నేను వీడియో తీశాను. అలాగే ఇక్కడ చూడండి, తాటి చెట్లు లైన్గా ఉన్నాయండి. సో ఇదైతే బాగుంది. ఈ లొకేషన్లో మనం ఫోటోలు దిగినా షూట్ చేసినా కూడా వీడియోస్ అయితే బాగా వస్తాయి. ఫ్రెండ్స్, మనకి కనబడే బోర్డు వచ్చేసి నల్గొండ. ఇప్పుడు మనము నల్గొండలోకి ఎంటర్ అయిపోయాము. మనం ఎంటర్ అయ్యాక ఇక్కడ ఒక చిన్న మూలమలుపు ఉంటుంది. సో మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్స్, మనం నల్గొండ ఎంటర్ అయ్యే ముందు నుండే చాలామంది పూజ కావాల్సిన సామాగ్రి, కొబ్బరికాయలు అమ్ముతారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నల్గొండ బస్ స్టాండ్. ఇక్కడే మనకి బస్సులు ఆగుతాయి. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి తిప్పేపల్లికి వెళ్ళే రూట్ వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం నల్గొండ పౌర్ణమప్పుడు మనకి నల్గొండ అయితే ఫుల్ రష్గా కనిపిస్తుంది. సో జనాలతోటి కార్లు, బస్సులు, అలాగే టాటా ఏసీలు, బైక్లు, ఇలా చాలామంది చాలా రకాల బండ్లలో వస్తారు, దేవుణ్ణి దర్శించుకుంటారు. అలాగే ఇక్కడి జాతరని కూడా ఎంజాయ్ చేస్తారు. మనం బస్ స్టాండ్ నుండి కొంచెం దూరం వెళ్తే మనకి అక్కడ టెంపుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. సో మనము బండితోటి నేరుగా టెంపుల్లోకి వెళ్ళరాదు. నార్మల్ టైంలో వెళ్ళొచ్చు, కానీ జాతర టైంలో అస్సలు వెళ్ళరాదు. సో ఎక్కడో ఒక కాడ బండిని అయితే పార్కింగ్ చేసుకుని వెళ్ళాలి. అలాగే మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు రోడ్డుకి అటువైపున ఇటువైపున చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, రాధాకృష్ణుల బొమ్మలు, కోడిపెట్టెల బొమ్మలు, అలాగే లాఫింగ్ బుద్ధ, చిన్నపిల్లలు ఇష్టపడే గల్లపెట్టెలు, ఇలా చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇలా జాతరలో మనం వీటిని తీసుకుంటే కొంచెం తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి టెంపుల్కి వెళ్ళే ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. అలాగే మేము వెళ్ళేసరికి రథం అనేది తిరిగిందట. సో అందుకే ఎక్కువ మంది అయితే ఇక్కడ మనకి లేరు. రథం తిరిగే టైంలో చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి తొక్కిసలాట కూడా జరుగుతుందండి. సో జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు,
అలాగే చిన్నపిల్లలు ఆడే బంతులు, చిన్న చిన్న బొమ్మలు, ఆకలేస్తే తినాలనిపించే బజ్జీలు, పకోడీలు, ఆలు బజ్జీలు, మిరపకాయలు, ఇలా చాలా రకాల ఐటమ్స్ కూడా తినడానికి ఇక్కడ మనకి దొరుకుతాయి. అలాగే కొంతమంది యాత్రికులు నిద్రిస్తారు కదా, వాళ్ళకి వండుకోవడానికి కూడా వంట సామాను కూడా దొరుకుతుంది. చూడండి మనకి ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే లక్ష్మీనరసింహస్వామికి కోళ్ళను కోసుకొని వంట చేసుకొని తింటారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకైతే బాగా నచ్చింది. మనము కారపూస చేయడానికైనా, మురుకులు చేయడానికైనా, ఎలాంటి స్వీట్ చేయడానికైనా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిసేపు మేము ఉండి దీన్ని బేరమాడే ఒక 50 రూపీస్కి అలా తీసుకున్నాము. ఎక్కడైనా మీకు కనిపిస్తే సేమ్ ఇదే రేటు అడగండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గుట్ట కింద ఉన్న టెంపుల్ దగ్గరికి వచ్చాము. గుట్ట పైనకు ఎక్కుదాం అనుకున్నాం కానీ మేము వెళ్ళడమే ఈవినింగ్ అయింది. సో ఎక్కి దిగేసరికి చీకటి అవుతుందని ఇక్కడే దర్శనం చేసుకుందామని ఇక్కడే ఆగాము. అలాగే టెంపుల్లోకి వెళ్ళే ముందు చాలామంది కోనేరులో స్నానం చేస్తారు, లేదంటే కొన్ని నీళ్ళను పైన చిలకరించుకుంటారు. ఇదేమో కోనేరుకు దారి. ఫ్రెండ్స్, ఇదేనండి కోనేరు. ఒక్కోసారి మెట్ల దాకా కూడా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మాత్రం నీళ్ళు లోపలికే ఉన్నాయి. సో ఇందులోకి దిగి కొన్ని నీళ్ళని చిలకరించుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, టెంపుల్ లోపల నేను ఎలాంటి వీడియోస్ తీయలేదు, ఎందుకంటే కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు. సో తీయలేదు. అందుకే దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న రూమ్ వచ్చేసి మనకి నల్గొండ పౌర్ణమి అప్పుడు రథం తిరుగుతుంది. నల్గొండ పౌర్ణమి అయిపోయిన తర్వాత ఆ రథాన్ని ఆ రూమ్లో ఉంచుతారు. ఎప్పుడైనా మనము నల్గొండ వచ్చినప్పుడు ఆ రథాన్ని అక్కడ చూడొచ్చు. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మా పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళ డాడీ దగ్గరికి పోయి వాళ్ళకి కావాల్సిన బొమ్మలు అయితే కొనిపించుకున్నారు. సో నేను సరదాగా నాకు ఇవి అని మా వారిని అడిగితే సో నాకు బెలూన్ చూపించారు. వెరీ నైస్ కదా. అలాగే జాతర మొత్తం తిరిగినా కూడా నాకు ఈ షాప్లో అయితే ప్రతి ఒక్క ఐటెం కనిపించింది. సో ఐరన్ బాక్స్ కాడ నుంచి పడితే సో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే చూడడానికి బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. ఇక్కడున్న నల్లపూసల చైన్లలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. కొన్నేమో లాకెట్స్ ఉన్నాయి, కొన్నేమో సీజర్తో ఉన్నాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో ఏది చూసినా కూడా తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగా కనిపిస్తున్నాయి. అలాగే మనము డ్రెస్ల పైన వేసుకోవడానికి ఫ్యాషనబుల్గా కొన్ని చైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నేను పట్టుకున్నది అయితే అది చాలా బాగుంది. కొంచెం స్టైలిష్గా రెడీ అయ్యే వాళ్ళకి అది బాగా సూట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను నల్లపూసల చైన్ తీసుకుందామని అన్నయ్యను తీయమన్నా. అలాగే అన్నయ్య చెప్పిన రేటు కన్నా కూడా మనం అడిగిన రేట్కే ఇచ్చాడు. సో హ్యాపీ. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో డిఫరెంట్గా ఉన్నాయండి. చూసిన ప్రతి ఒక్క బ్యాంగిల్ కూడా బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్స్, మీకు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ డెఫినెట్గా మన ఛానల్లో ముందు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పూసల పేర్లకు పెద్ద లాకెట్ వచ్చింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి హ్యాండ్ పర్సులు అండి. మనము బయటకు వెళ్ళినప్పుడైతే ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ పర్సులు ఉన్నాయి. సో మనం జాతర మొత్తం తిరిగినా కూడా ఎక్కడ చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఏది చూసినా కొనాలనిపిస్తుంది. సో అంత బాగా అనిపిస్తుంది. అలాగే ఇందులో ఐటమ్స్ వచ్చి అన్నీ 10 రూపాయలకేనట. మనం ఏది తీసుకున్నా కూడా 10 రూపాయలేనట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలకి వేసే గ్యాటర్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్, ప్రెస్సింగ్స్, సో రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ షాప్లో అయితే అన్ని రకాల టెడ్డీ బేర్స్ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడండి మనకి లవ్ టెడ్డీ బేర్స్, ఇవి కూడా బాగున్నాయి. సో జాతర మొత్తం తిరిగేంతసరికి చీకటి అయిపోయిందండి. ఇప్పుడు మేము జాయింట్ వీల్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనకి నైట్ టైం కూడా జాతర అనేది బాగా జరుగుతుంది. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇంత నైట్ అయినా కూడా మనకి ఇక్కడ చాలామంది కనిపిస్తారు. అలాగే కొంతమంది అయితే నైట్ టైం నిద్రపోతారు. సో ఇప్పుడే మేము జాయింట్ వీల్ దగ్గరికి వచ్చాము. మనకి ఇక్కడే అన్నీ ఉన్నాయండి. జాయింట్ వీల్ ఉంది, బ్రేక్ డ్యాన్స్ ఉంది, అలాగే పిల్లలు ఈ విధంగా తిరిగేది కూడా ఉంది. సో దీని పేరైతే కరెక్ట్గా తెలియదు. ఇందులో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జాయింట్ వీల్ కూడా చూడండి, అది నాన్ స్టాప్గా తిరుగుతుంది. సో చాలామంది జాతర టైంలో ఇలాంటి ప్లేసెస్ బాగా ఇష్టపడతారు. అలాగే ఇదేమో బ్రేక్ డ్యాన్స్ అండి. చూడండి ఎంత బాగుందో. సో మనం దేనిలో ఎక్కాలన్నా కూడా ఫస్ట్ టికెట్ తీసుకొని ఇందులో మనం ఎక్కాలి.
అలాగే ఫ్రెండ్స్ మనకి జాయింట్ వీల్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు. సో ప్రతి దానిలో కూడా మనకి మంది కనిపిస్తారు. ఇదైతే పిల్లలకైతే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా కార్లో కూర్చున్నంత ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికైతే జాతర మొత్తం తిరిగి ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి డే టైంలో జాతర ఎలా జరుగుతుందో నైట్ టైంలో కూడా అదే విధంగా జరుగుతుంది. కానీ నైట్ టైంలో మనకి లైటింగ్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ టైర్డ్ అయితే కాము. మనకి డే టైంలో సన్లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో తొందరగా టైర్డ్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు డే టైంలో జాతరకి వెళ్ళడానికి వీలు కాకపోతే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో కూడా జాతర బాగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాం. టైం చూస్తే 8 అవుతుంది. సో లేట్ అయినా పర్లేదు, జాతర అయితే బాగా జరిగింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.